అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఈ బంధాలకు ఉన్న విలువను మాటల్లో చెప్పటం అంత సులువు కాదు. చిన్నప్పుడు ఆటల్లో గొడవలు, పెద్దయ్యాక బాధ్యతలు, జీవితంలో ఎన్నో మలుపులు వచ్చినా ఒకరికి ఒకరు అండగా నిలిచే ఆ బంధమే తోబుట్టువుల అనుబంధం. ఆ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగే రక్షాబంధన్. అన్నయ్య చేతికి చెల్లెలు రాఖీ కడుతుంది, తమ్ముడి చేతికి అక్క రాఖీ కడుతుంది. రాఖీ ఒక చిన్న దారం, కానీ ఆ దారంలో దాగి ఉంటుంది జీవితకాల అనుబంధం. చిన్నతనంలో ఒకే ఇంట్లో పెరిగిన అన్నా చెల్లెళ్ళు చిన్న చిన్న విషయాలకే గొడవ పడతారు. ఒక్కోసారి మాటలు కలవు, కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ముందుగా గుర్తొచ్చేది తోబుట్టువే. అమ్మా నాన్నల తర్వాత మన జీవితాన్ని అత్యంత దగ్గరగా చూసే బంధం తోబుట్టువుల బంధం. అందుకే రక్షాబంధన్ రోజున కట్టే రాఖీకి అంతటి ప్రత్యేకత. అక్కకు తమ్ముడంటే చిన్న కొడుకు లాంటివాడు, తమ్ముడికి అక్కంటే రెండో అమ్మలాంటి ఆప్యాయత. చిన్నప్పుడు తమ్ముడు అల్లరిని భరించే అక్క పెద్దయ్యాక తమ్ముడి కష్టాల్లో అండగా నిలుస్తుంది. అలాగే చిన్నతనంలో అక్కతో గొడవపడే తమ్ముడు ఆమె కంటి కన్నీరు కనిపిస్తే మాత్రం తట్టుకోలేడు. ఈ బంధంలో ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, అలక కూడా ఉంటుంది. అదే సమయంలో జీవితాంతం ఉండే భరోసా కూడా ఉంటుంది. అందుకే రాఖీ పండుగను కేవలం అన్నా చెల్లెల పండుగ కాకుండా తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. కాలం మారింది, ఉద్యోగాల కోసం నగరాలు మారాయి, దేశాలు దాటుతున్నారు, కానీ తోబుట్టువుల బంధం మాత్రం దూరం కాలేదు. ఒకప్పుడు ఇంటి ముంగిటే రాఖీ కట్టేవారు, ఇప్పుడు వీడియో కాల్స్లో రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. కొంతమంది తోబుట్టువులు అయితే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఒక్క రాఖీ కోసం తమ సొంతూరుకు చేరుకుంటున్నారు. ఎందుకంటే దూరం పెరిగినా బంధం తగ్గదు, మాటలు తగ్గినా మమకారం తగ్గదు. రాఖీ కేవలం చేతి కట్టే దారం కాదు, అదొక జ్ఞాపకం, ఒక బాధ్యత, ఒక భరోసా, ఒక జీవితకాల అనుబంధం. అన్నయ్య చేతికి చెల్లెలు కట్టే రాఖీలో నువ్వు ఎప్పటికీ నాకు అండగా ఉండాలనే ప్రేమ ఉంటుంది. తమ్ముడు చేతికి అక్క కట్టే రాఖీలో నీకెప్పుడు నేనున్నాను అనే ఆప్యాయత ఉంటుంది. అందుకే రక్త సంబంధం మాత్రమే కాదు, మనుషులను కలిపే బంధానికి ప్రతీక రక్షాబంధన్. తోబుట్టువుల మధ్య ప్రేమ ఎప్పటికీ ఇలాగే నిలవాలని కోరుకుంటూ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.